మిత్రమ్మ అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే దీపావళి పండగ. దీపావళి అంటేనే దీపాల వరుస కదా. దీపావళి పండగ అంటే మనకి ఇప్పుడు చలికాలం వస్తూ ఉంది కదా, వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం వచ్చే మధ్యలో చాలా బ్యాక్టీరియాస్, వైరస్ అనేటువంటివి మన వాతావరణంలో కలిసి ఉంటాయన్నమాట. ఆ ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ని కిల్ చేయడం కోసమే మనం ఈ యొక్క దీపావళి పండుగను అయితే చేసుకుంటాం. అప్పుడు మనము రకరకాల క్రాకెట్స్ కాలుస్తూ ఉంటారు, తర్వాత ఎక్కువ దీపాలు ముట్టిస్తూ ఉంటారు కదా. ఈ యొక్క దీపాలు ముట్టించినప్పుడు ఆ యొక్క దీపపు పొగ నుండి వచ్చినటువంటి వాసన, ఆ యొక్క వాసన నుండి మనకి క్రిమికీటకాలు అనేటువంటివి నాశనం అవుతాయి. అందువలన ఈ యొక్క దీపావళి పండుగకి దీపాలు పెట్టుకోవడం ఎక్కువగా, తర్వాత పటాసులు కాల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజైతే మన ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాము. ప్రతి ఒక్కరికి డబ్బు అనేటువంటి అవసరం కదా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి మనిషికి ఎంతో కొంతనైతే డబ్బు అవసరం. ఆ డబ్బుని ఇచ్చేటువంటి లక్ష్మీదేవికి మనకున్నంతలో మనము ప్రశాంతంగా హ్యాపీగా చేసుకుందాం. ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క కృప, కరుణ, కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగానైతే పూజనైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అమ్మవారికి రెడ్ కలర్ శారీ, రెడ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. తర్వాత రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే అమ్మవారికి ఈ విధంగానైతే పెట్టేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతూ అర్చననైతే చేసుకోవడం జరిగింది 3 సార్లు. ఇంకొకసారి కుంకుమతో కుంకుమార్చననైతే చేసేసుకుందాము. తర్వాత నిత్య పూజనైతే ఈ విధంగానైతే చేసుకోవడం జరిగింది. అయితే హారతులు వచ్చేసి పంచహారతి, ఏకహారతి, కర్పూర హారతి, నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ధూపహారతి అయితే ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే ధూపహారతి మనం ఉన్నప్పుడు ఇచ్చామనుకుని దేవుడి రూమ్లో ఉన్న పొగంతా మనం పీల్చుకోవాల్సి వస్తుంది. అందుకని ధూపహారతి ఇవ్వకుండా అగరబత్తులతోనైతే చూపించడం జరిగింది. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము. మనం పూజ ఎలా చేసుకున్నా కానీ భక్తితో శ్రద్ధగా చేసుకుంటే చాలు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి మనిషికి కావాల్సింది మనశ్శాంతి కదా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా మరొకసారి మన యొక్క దీపావళి పండుగ శుభాకాంక్షలు.